రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా 2047 జాతీయ సెమినార్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సదస్సుతో పాలమూరు జిల్లాతో పాటు యూనివర్సిటీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్య సాధనకు ఈ సెమినార్ ఎంతో దోహదపడుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సదస్సును దిగ్విజయంగా ఏర్పాటు చేసిన వీసీ శ్రీనివాసును జూపల్లి అభినందించారు. వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరైన ఈ జాతీయ సెమినార్ 2 రోజుల పాటు కొనసాగుతుందని పాలమూరు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. The first reason, a child has to study for 15 years. If at all they have to for getting their education, one has to become a graduate, means they have to spend for 15 years. I calculated, they are spending not less than 50,000 rupees per annum. But we take an average, which goes much higher. We calculate for 15 years, that goes beyond, including interest, that goes beyond 2020. ఈ రోజున నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు జరిగిన పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఏర్పాటు చేసినదో నేషనల్ లో వైస్ ఛాన్సలర్స్ ను, ప్రొఫెసర్స్ ను, రిజిస్ట్రార్స్ ను, స్టూడెంట్స్ పిలిచి ఏర్పాటు దీనివల్ల అంటే డెఫినెట్ గా ఏదైతే 2047 వికసిత భారత్ అంటా ఉన్నామో, అట్లాగే రైజింగ్ తెలంగాణ 2047 అంటా ఉన్నాము. సో సైన్స్ ను, టెక్నాలజీని, వీటన్నిటిని కూడా అంటే అనుసంధానం చేసే కార్యం చేసి క్లాస్ రూమ్స్ అంటే యూత్ ని ఎంపవర్ చేయడం కోసం వీటన్నిటిని ఈ డెఫినెట్ గా ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా పాలమూరు జిల్లాకు పేరు రావడంతో పాటుగా, యూనివర్సిటీ పేరు రావడంతో పాటుగా, విద్యార్థులను మోటివేట్ చేయడంతో పాటుగా టెక్నాలజీని వీటన్నిటిని కూడా అనుసంధానం చేయడం ద్వారా సో